Hey friends, welcome to this video. ఈ వీడియో అనేది కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేయాలి, సో ప్రాఫిటబుల్ కీవర్డ్స్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా 2 types ఆఫ్ మ్యాచెస్ అనేవి కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఒకటి ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్ టైప్, ఒకటి నెక్స్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్ అని యూజ్ చేస్తాం ఇక్కడ మనం. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్గా మనం చూడవలసింది లో సిపిసి ఉన్నటువంటి, అంటే మన కాస్ట్ అనేది క్లిక్కి కాస్ట్ అనేది తక్కువ పడాలన్నమాట. ఓకే, సో అటువంటి ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మెథడ్ అనేది మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. అండ్ మెథడ్ అనేది ఫస్ట్ అయితే గూగుల్ కీవర్డ్ ప్లానర్కి వెళ్తాం. ఓకే, సో దానికోసం మీరు గూగుల్ అడ్వర్డ్స్ అనేది అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే ఒకటి, ఎందుకంటే మనం ఎలాగో గూగుల్ అడ్వర్డ్స్లో మనం యాడ్స్ అనేవి రన్ చేయాలి కాబట్టి. ఓకేనా, సో ఇక్కడికి వచ్చాం, గూగుల్ యాడ్స్లోకి వచ్చాం. ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చినాక ప్లానింగ్స్ అని ఉంది కదా, ప్లానింగ్స్ పై క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ చూడండి కీవర్డ్ ప్లానర్ అని ఉంది కదా, కీవర్డ్ ప్లానర్ పై క్లిక్ చేయండి. ఓకే ఓకే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అండ్ గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్ అని ఉంది. ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ పై క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ చూడండి స్టార్ట్ విత్ కీవర్డ్స్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బయోఫిట్ అని చెప్పేసి మనం ప్రోడక్ట్ అనేది తీసుకుందాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్. ఓకేనా, సో బయోఫిట్ పై క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు ఎక్కడైతే మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ అనేది చూజ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఓకే డిఫాల్ట్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కంట్రీస్. ఇక్కడ చూడండి ఇండియా అని ఉంది కదా, ఇండియా పై క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ ఎంటర్ లొకేషన్ పై క్లిక్ చేసి యుఎస్ఏ అన్నమాట. ఓకేనా, యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి టైప్ చేయండి అండ్ టార్గెట్ పై క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఇండియా ఏదైతే ఉందో ఇండియాని రిమూవ్ చేసేసేయండి. ఓకే, సేవ్ పై క్లిక్ చేయండి. రైట్, ఇప్పుడు ఏం చేస్తామంటే బయోఫిట్ అనేది నేను ఇచ్చాను కీవర్డ్ అనేది, అండ్ గెట్ రిజల్ట్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయండి, ఇక్కడ బయోఫిట్ ఉంది, బయోఫిట్ తీసేయండి. ఫ్లాట్ బెల్లీ టానిక్ అని చెప్పేసి కీవర్డ్ ఇవ్వండి. ఇచ్చేసి ఓకే గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేయండి. ఓకేనా, ఆడి కంట్రీ అనేది యునైటెడ్ స్టేట్స్ అనేది సెలెక్ట్ అయి ఉంది, ఇంగ్లీష్ అనేది ఉంది. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి సిపిసి చూసారా, లో సిపిసి ఇక్కడ లో రేంజ్లో ఉన్నాయి అన్నీ కూడా. అండ్ కాంపిటీషన్ కూడా చూసుకోండి 1K to 10K. ఓకే, సో ఇక్కడ ఫ్లాట్ బెల్లీ టానిక్ ఏదైతే కీవర్డ్ ఉందో దీని యొక్క మంత్లీ సెర్చెస్ 1K ఉంది, అంటే మినిమం 1K ఉంది. ఓకే, సో దిస్ ఇస్ గుడ్. అండ్ ఇక్కడ కాంపిటీషన్ ఓకే నో ప్రాబ్లం, కాంపిటీషన్ నోటబుల్, ఎందుకంటే మనం యాడ్స్ రన్ చేస్తాం కాబట్టి కాంపిటీషన్తో పని లేదు. అండ్ ఇక్కడ టాప్అప్ లో బిడ్ రేంజ్ అనేది చూసారా 93 రూపీస్ మాత్రం ఉందంటే వెరీ లో సిపిసి అనమాట. సో ఈ యొక్క కీవర్డ్ మనం చూస్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ 10K to 100K. ఓకే, సెర్చ్ రిజల్ట్స్ బాగున్నాయి. అండ్ అదేవిధంగా కాంపిటీషన్ హై, ఓకే ఇది మ్యాటర్ అనమాట. అండ్ సిపిసి కూడా బాగుంది. ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూ 56 రూపీస్ సిపిసి ఉంది. అండ్ సెర్చ్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, అలా కిందకి రండి. ఇక్కడ ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంది, చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా కిందకి రండి. యాన్సన్ జాపనీస్ టానిక్ చూస్ చేసుకోవచ్చు, 33 రూపీస్ సిపిసి ఉంది. ఓకేనా టానిక్ ఓకే చూస్ చేసుకోవచ్చు, ఇది చూస్ చేసుకోవచ్చు. కాంప్లిమెంట్స్ ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ రెసిపీ 43 రూపీస్ సిపిసి ఉంది. ఓకే, అండ్ లో సిపిసి ఉన్నవన్నీ కూడా మీరు చూస్ చేసుకోండి, ఎందుకంటే దీనివల్ల ఏంటంటే లో సిపిసి వల్ల మీకు మనకి ఏదైతే ఛార్జెస్ ఉంటాయో మన యాడ్ స్పెండ్ అనేది తక్కువ చేసినా కానీ మీకు రిజల్ట్స్ అనేవి ఎక్కువ క్లిక్స్ వస్తాయి అనమాట. సో దానివల్ల మనకి కన్వర్షన్స్ అనేవి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది, అంటే తక్కువ మనీతో ఎక్కువ అండ్ ఎక్కువ కన్వర్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి మనకి. ఓకే, అర్థమైంది కదా. ఇంకా చూడండి వదిన ఫ్లాట్ బెల్లీ టానిక్ ఆఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో ఓకే పక్కన పెట్టండి, అది ఆఫీషియల్ వెబ్సైట్ అనేది. ఇక్కడ చూడండి వదిన ఫ్లాట్ బెల్లీ టానిక్ అమెజాన్ ఉంది. ఈ
దీన్ని మనం నెగిటివ్ కీవర్డ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ కదా, అమెజాన్ అని చెప్పేసి మనం సెట్ చేస్తే అది మనకి అమెజాన్ వాళ్ళకి ఫైండ్ అవుట్ చేయలేదు, క్లిక్ బ్యాంక్లో ఫైండ్ అవుట్. సో దట్ వాళ్ళు దాన్ని పర్చేస్ చేసే అవకాశాలు ఉండవు. సో దట్ మనకి క్లిక్స్ మనీ పోతుంది. ఓకే, సో వాళ్ళ ఇంటెన్షన్ అనేది మనకి తెలుసుకోవడం అనమాట. సో అవే మనం బయ్యర్ కీవర్డ్స్ ఉంటాయి, వీటన్నిటి కూడా బయ్యర్ కీవర్డ్స్ అనమాట. ఓకే, అంటే వీళ్ళంతా కూడా మనకి టార్గెటెడ్ ట్రాఫిక్ అనమాట. ఈ కీవర్డ్స్ మన టార్గెటెడ్ ట్రాఫిక్ అనమాట. ఓకేనా, సో వీటిని టార్గెట్ చేస్తే మనం ఆ పీపుల్ని టార్గెట్ చేసినట్లే. సో అందుకే ఈ కీవర్డ్స్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ అమెజాన్ వద్దు. ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ కస్టమర్ రివ్యూ సంథింగ్ ఉంటుంది, దీన్ని తీసుకోండి. ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది ఒకటి, సిపిసి కూడా తక్కువ ఉంది అన్నీ కూడా. ఓకేనా, ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ ఇంగ్రీడియంట్స్ ఇది ఒకటి తీసుకోండి, 62 రూపీస్ ఉంది సిపిసి అనేది. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ 135. ఓకే, ఓకేనా, ఫ్లాట్ బెల్లీ ఓకే, ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూస్. ఓకే, ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ డిస్కౌంట్ 77 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఓకేనా టానిక్ రివ్యూస్ ఉంది 49 రూపీస్. ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూస్ 2021. ఓకేనా, జపనీస్ ఫ్యాట్ బర్నింగ్ టానిక్ రెసిపీ ఇది తీసుకోవచ్చు. ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూస్. ఓకే, నెక్స్ట్ స్కామ్ అని ఉంది చూసారా. సో అక్కడ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి చదవండి. సో ఇటువంటివి యూజ్ చేయకూడదు, ఇటువంటి యూజ్ ఎందుకంటే మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి. సో ఇటువంటివి మనం అవాయిడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 62 రూపీస్. ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ డ్రింక్. ఓకే, జపనీస్ టానిక్ ఫర్ వెయిట్ లాస్ రివ్యూస్. ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి అమెజాన్ ఉంది, వద్దు. వీటిని మీరు నెగిటివ్ కీవర్డ్స్ కింద యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఒకేనేమో ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూస్ అమెజాన్ చెప్పేసి సెట్ చేస్తే ఓకే మనది కూడా చూపించవచ్చు వాళ్ళకి యాడ్ అనేది. సో దట్ వాళ్ళు క్లిక్ చేస్తారు, బట్ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అది అమెజాన్ ఉండదు, క్లిక్ బ్యాంక్లో ఉంటుంది ప్రోడక్ట్ అనేది. వాళ్ళు క్లిక్ చేయగానే పర్చేజ్ చేయగానే క్లిక్ బ్యాంక్లోకి వెళ్తుంది ఆ లింక్పై క్లిక్ చేయగానే. సో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి దాన్ని ఇగ్నోర్ చేస్తారు, పట్టించుకోరు. సో మనకి మనీ అనేది వేస్ట్ అవుతుంది. అదే మీరు దీన్ని నెగిటివ్ కీవర్డ్గా యూజ్ చేశారనుకోండి, సో ఒకవేళ ఎవరైనా ఇదే కీవర్డ్తో సెట్ చేసేటప్పుడు మన యాడ్ చూపించదు, ఎందుకంటే నెగిటివ్ కీవర్డ్ అనేది యూజ్ చేసాము. సో దీంతో చూపించదు అన్నమాట మన యాడ్. సో దట్ మనం లాట్ ఆఫ్ మనీ అనేది సేవ్ చేయవచ్చు. మీకు చెప్తా ఎటువంటి కీవర్డ్స్ అండ్ ఎలా తీసుకోవచ్చు. ఇటువంటి కీవర్డ్స్ తీసుకోండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను నేను. ఓకేనా, సో ఇలా తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, లో సిపిస్ తీసుకోండి. ఈ 40, 100 బిలో ఉన్నది 60, 70 రూపీస్ అలా తీసుకుంటే మీకు చాలా మనీ అనేది మనం సేవ్ చేయవచ్చు. సో ఇక్కడికి వచ్చి కాపీ చేసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి చూస్ చేసుకోవచ్చు. మీరు కాపీ చేసుకోండి, కాపీ చేసి పేస్ట్ చేయండి అనమాట. ఓకే, సో వీటిని ఏం చేస్తామంటే మనం తర్వాత ఫ్రేజ్ మ్యాచెస్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద యూజ్ చేసుకుంటాం మనం యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు. సో ముందు ఈ విధంగా మనం కీవర్డ్స్ అనేవి రీసెర్చ్ చేస్తాం. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. ఈ యొక్క గూగుల్ కీవర్డ్ ప్లానర్లోకి వచ్చి కీవర్డ్స్ రీసెర్చ్ చేసి ప్రాఫిటబుల్ కీవర్డ్స్ అనేవి మనం తీసుకునేది ఇది ఫస్ట్ మెథడ్. అండ్ ఇంకా సెకండ్ మెథడ్కి వచ్చేసరికి గూగుల్లోకి సెర్చ్ రిజల్ట్స్ అనమాట. ఏంటివి, ఓకేనావా ఫ్లాట్ బెల్లీ టానిక్ ఇవన్నీ చూసారు కదా. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్, ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ అమెజాన్, దిస్ ఇస్ ద నెగిటివ్ కీవర్డ్గా యూజ్ చేసుకుంటాం. ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూ, ఇది కూడా నెగిటివ్ కీవర్డ్. టానిక్ ఇమేజెస్ అని ఉంది, ఇమేజ్తో మనకేం పని. సో దీన్ని నెగిటివ్ కీవర్డ్ కింద యూజ్ చేసుకోండి. ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ ఇంగ్రీడియంట్స్, ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ వ్యూ మొబైల్. సో మనం ఓన్లీ డెస్క్టాప్ మనం టార్గెట్ చేసాం అనుకోండి, ఇటువంటి నెగిటివ్ కీవర్డ్ కింద యూజ్ చేసుకోవాలి, మెయిన్ కీవర్డ్గా యూజ్ చేయకూడదు ఇటువంటి. ఓకే, మనం డెస్క్టాప్ మాత్రమే మనం టార్గెట్ చేస్తాం ఈ యొక్క స్ట్రాటజీలో. సో దీన్ని మనం యూజ్ చేయొద్దు. ఓకే, దీన్ని నెగిటివ్ కీవర్డ్ కింద యూజ్ చేసుకోండి. కొంతమంది మొబైల్లో చూడాలని చెప్పేసి మొబైల్ వ్యూలో కావాలని చెప్పేసి టైప్ చేస్తారు, అప్పుడు మనం చూపించవచ్చు యాడ్ అనేది. సో దట్ మనం మనీ లూజ్ అవుతాం. ఓకేనా, సో దట్ దీన్ని నెగిటివ్ కీవర్డ్ కింద యూజ్ చేసుకోండి. ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ బెనిఫిట్స్, ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ ల్యాండింగ్ పేజ్, ఓకేనా ఫ్లాట్ బెల్లీ టానిక్ ప్రైస్. ఇక ల్యాండింగ్ పేజ్ అనేది నాకు తెలిసి ఎవరైనా సరే కాంపిటేటర్స్ ఎవరైనా సరే ఈ విధంగా టైప్ చేయొచ్చు. సో దీన్ని కూడా మనం నెగిటివ్ కీవర్డ్ కింద మనం యూజ్ చేద్దాం. ఓకేనా, అంటే వీళ్ళ ఇంటెన్షన్ అనేది జస్ట్ స్పై చేయడం. మనం ఎలా స్పై చేసామో వేరే వాళ్ళది, వీళ్ళు కూడా స్పై చేయడం. సో దీనివల్ల మనం మనీ లూజ్ అవుతాం. సో మనం ఎవరిదైతే కాంపిటేటర్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు ప్రీవియస్ వీడియోలు చెప్పాను, మనం అలా
యాడ్స్ క్లిక్ చేసి మనం స్పై చేసాం డేటా అనేది, ల్యాండింగ్ పేజెస్, కీవర్డ్స్ అండ్ యాడ్ కాపీస్. సో ఒక రకంగా చూసుకుంటే వాళ్ళ మనీ మనం వేస్ట్ చేస్తాం. అంటే మనలాంటి కాంపిటేటర్స్ కూడా స్పై చేస్తారు, ఆ స్పైయింగ్లో కూడా మనీ అనేది లూజ్ అవుతాం మనం. సో మనది కూడా మనం ఎలా చేస్తాం, మనది కూడా వేరే వాళ్ళు స్పై చేయొచ్చు. సో దానికోసం మనం యాడ్ క్లిక్ చేస్తారు, మనకు కూడా మనీ అనేది మనకి లాస్ అవుతాం. సో ఆ ఇంటెన్షన్ అనేది బయ్యర్ కీవర్డ్ కాదన్నమాట, బయ్యర్ ట్రాఫిక్ కాదు. జస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే స్పై చేయడం. సో వాళ్ళు మన టార్గెటెడ్ పీపుల్ కాదు. ఎవరైతే ఈ యొక్క చూడండి బెనిఫిట్స్ అని, రివ్యూస్ అని ఎవరైతే చూస్తారో వాళ్ళు మన టార్గెటెడ్ ఆడియన్స్, వీళ్ళంతా కాదు. ల్యాండింగ్ పేజెస్ అని, ఇమేజెస్ అని, ఓకే చూసుకోండి అనమాట. సో మీకు ఈ యొక్క ఇంకొక సీక్రెట్ థింగ్ ఏంటంటే, మీకు ఏదైతే చెప్తున్నానో ఈ యొక్క స్ట్రాటజీలో ఇంకొక సీక్రెట్ టెక్నిక్స్ కొన్ని చెప్తాను నేను. అది యూజ్ చేయడం వల్ల మనం కాంపిటేటర్ అనాలిసిస్లో ఎవరైతే స్పై చేయాలనుకుంటారో దాంట్లో మనం టార్గెట్ అవ్వమన్నమాట. మన యొక్క యాడ్స్ అని వాళ్ళు క్లిక్ చేయలేరు. ఓకే, సో దాని నుంచి మనం వాళ్ళ యొక్క ఫ్రాడ్ క్లిక్స్ నుంచి మనం ఫ్రాడ్ క్లిక్స్ని అవాయిడ్ చేయవచ్చు. సో దట్ మనం లాట్ ఆఫ్ మనీ అనేది సేవ్ చేయవచ్చు అనమాట. ఓకే, ఆ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల మీకు చెప్తాను ఫర్దర్గా నెక్స్ట్ సెషన్స్లో. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. సో ఈ విధంగా ఇవి చేస్తాము. అండ్ మెయిన్ కీవర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక ఓకేనా, ఫ్లాట్ బెల్లీ టానిక్ అని చెప్పేసి ఇచ్చేసి ఎంటర్ చేశాను. ఓకే, చేయంగానే కీవర్డ్స్ అనమాట కదా మనది మెయిన్ టార్గెట్. ఇప్పుడు కీవర్డ్ అనేవి రీసెర్చ్ చేస్తాను. ఇక్కడ చూడండి సెర్చ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, రిలేటివ్ సెర్చెస్, ఇవన్నీ కూడా కీవర్డ్స్గా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఒకనొక ఫ్లాట్ బెల్లీ టానిక్ సైడ్ ఎఫెక్ట్స్, ఒకనొక ఫ్లాట్ బెల్లీ టానిక్ అఫీషియల్ వెబ్సైట్, ఒకనొక ఫ్లాట్ బెల్లీ టానిక్ ఇంగ్రీడియంట్స్, ఒకనొక ఫ్లాట్ బెల్లీ టానిక్ బ్లాగ్, ఓకే, ఒకనొక ఫ్లాట్ బెల్లీ టానిక్ రివ్యూస్ 2021 రివ్యూస్, ఒకనొక ఫ్లాట్ బెల్లీ టానిక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఒకనొక ఫ్లాట్ బెల్లీ టానిక్ వేర్ టు బై. చూసారా, దిస్ ఇస్ అ బయర్ ఇంటెన్షన్ కీవర్డ్ అనమాట ఇది, ఈ కీవర్డ్స్. సో వీటన్నిటిని మనం, ఇది ఒక సెకండ్ మెథడ్ అనమాట. ఈ విధంగా కూడా మనం రిలేటెడ్ కీవర్డ్స్ సెర్చెస్లోకి వచ్చేసి కీవర్డ్స్ని మనం కాపీ చేసుకొని మీరు మీ యొక్క నోట్ ప్యాడ్లో పెట్టుకొని దాంట్లో కొన్ని కీవర్డ్స్ మనం ఏవైతే చూస్ చేసుకుంటే అన్ని కీవర్డ్స్ మీరు వాటి బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్ యూజ్ చేసుకుంటాం మనం. వాటిని అది ఏ విధంగా యాడ్ మార్చాలి బ్రాడ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది మీకు యాడ్ క్రియేట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు నేను. ఓకేనా, ఏం లేదండి ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏం లేదు కీవర్డ్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా యాక్చువల్గా బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ ఇలా పెట్టామనుకోండి కీవర్డ్స్కి రెండు వైపులు కూడా, వీటిని ఏమంటారంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్ అంటారు అనమాట వీటిని. ఓకేనా, అదే కీవర్డ్స్కి మనం ఇలా చూడండి డబుల్ కామర్స్ ఉన్నాయి కదా పైన, వీటిని ఏమంటారంటే ఓకే వీటన్నింటిని కూడా ఫ్రేజ్ మ్యాచ్ టైప్ కీవర్డ్స్ అంటారు అనమాట వీటిని. ఓకేనా, అర్థం చేసుకోండి. చూడండి ఇక్కడ 3 కీవర్డ్స్ టైప్స్గా మీకు ఇక్కడ డివైడ్ చేశాను. ఇవన్నీ కూడా బ్రాడ్ మ్యాచ్ టైప్ అనమాట, అండ్ ఇవన్నీ కూడా ఫ్రేజ్ మ్యాచ్ టైప్ కీవర్డ్స్, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్. సేమ్ కీవర్డ్స్ని మనం బ్రాడ్ మ్యాచ్ అంటే అన్ని కీవర్డ్స్ని మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద అన్ని కీవర్డ్స్ని మనం ఈ యొక్క ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్గా మనం మార్చుకొని యూజ్ చేసుకోవచ్చు మనం కీవర్డ్స్గా. ఓకే, సో మీకు యాడ్స్ రన్ చేసేటప్పుడు ఏ విధంగా మనం యాడ్ సెటప్ చేసేటప్పుడు ఏ విధంగా యాడ్ చేయాలని మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ యొక్క కీవర్డ్ రీసెర్చ్ అనేది 2 మెథడ్స్ యూజ్ చేసి చూస్ చేసుకోమండి. సో ఇదండి ఈ వీడియో, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది జనరల్ గా మన స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్, నా యొక్క ఎర్నింగ్స్ ఇవి, రీసెంట్ ఎర్నింగ్స్ ఇవి. ఓకే, $16,734 అండ్ ఓకే రీసెంట్ ఎర్నింగ్స్ అనమాట. లైక్ ఇది వేరే ఎర్నింగ్స్ అనమాట, వేరే నెట్వర్క్ నుంచి వచ్చింది, Digistore24 అనమాట. ఓకేనా, ఇవి మన స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్ అనమాట. దివ్య అండ్ ఇంకా కొంతమందికి వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఇది. స్టూడెంట్స్ కి చాలా మందికి ఎర్నింగ్స్ వస్తున్నాయి మన స్ట్రాటజీ ద్వారా. ఓకే, చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి ఎర్నింగ్స్ వస్తున్నాయి. స్ట్రాటజీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రాపర్ వేలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే స్ట్రాటజీ అనేది చాలా బాగా మనం ఎర్నింగ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇవి నా యొక్క ఈమెయిల్ సేల్స్ నోటిఫికేషన్స్ అనమాట. ఎవ్రీ సింగిల్ డే, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్, ప్రతి ఒక్క గంటలో చాలా వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. అంటే జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట సేల్స్ అనేది మనకి. ఓకే, స్ట్రాటజీని ప్రాపర్ వేలో మనం అప్లై చేస్తే మనం ఖచ్చితంగా సేల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అంత బాగా వర్కౌట్ అవుతుంది ఇది. ఓకేనా,
సో ఇది జనరల్ గా మనం వారియర్ ప్లస్ ఆఫర్స్ మనం కంప్లీట్ గా ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్ లో. ఓకేనా, మనం వారియర్ ప్లస్ ఆఫర్స్ తీసుకుంటాం. అండ్ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. క్లిక్ బ్యాంక్, వారియర్ ప్లస్, జేవిజు, డిజిస్టో 24, మ్యాక్స్ బౌంటీ అనేది సిపిఐ నెట్వర్క్. ఓకే, మీకు నచ్చిన తీసుకోవచ్చు. నచ్చిన నెట్వర్క్ నుంచి మీరు ఆఫర్స్ అనేవి తీసుకొని ప్రమోట్ చేయొచ్చు. మనమైతే కంప్లీట్ గా ఎగ్జాంపుల్ గా ఇక్కడ వారియర్ ప్లస్ తీసుకుంటాం. ఎందుకంటే చాలా హ్యూజ్ స్కోప్ ఉంటది వారియర్ ప్లస్ లో. ఎందుకనేది మీకు కోర్స్ లో నేను ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను నేను. ఏంటనేది, ఎందుకు వారియర్ ప్లస్ అనేది ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను నేను. ఎందుకు వారియర్ ప్లస్ అనే ఆఫర్స్ మాత్రం ప్రమోట్ చేస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్. సో ఇంట్రడ్యూసింగ్ ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అన్నమాట. యాక్చువల్లీ కోర్స్ నేమ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అన్నమాట. ఓకే, సో ఈ కోర్స్ అనేది కంప్లీట్ గా వీడియో ట్రైనింగ్ కోర్స్. ఇది ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను నేను, వీడియో ట్రైనింగ్ కోర్స్ ఇది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి. బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో మెయిన్ గా 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ కోసం మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనం ఎటువంటి హార్డ్ వర్క్ అయితే చేయక్కర్లేదు. కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అనమాట ఇది. కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అంటే మనం ఏదైతే ఈ సిస్టమ్ ఉంటది, త్రీ స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్, దీన్ని మనం సెటప్ చేసుకుంటాం. వన్స్ సెటప్ చేసుకున్నాక ఆటోమేటిక్ గా సేల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ గా అదే ప్రమోట్ చేసుకుంటది. చాలా మంది అంటుంటారు, సో పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. నో, పీపుల్ తో మనం ఇంటరాక్ట్ అవ్వక్కర్లేదు. ఏదైతే సిస్టమ్ ఉంది, 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ అని, దాన్ని మనం సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే అది ప్రమోట్ చేసుకొని, పీపుల్ ని ప్రమోట్ చేసుకొని సేల్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్. అసలు ఏముంటది, కంటెంట్ అనేది ఏముంది అసలు, వాట్ యూ విల్ లెర్న్ ఇన్సైడ్ ద ట్రైనింగ్. సో ఫస్ట్ నెంబర్ 1, హౌ టు చూస్ ప్రాఫిటబుల్ ఆఫర్. ఆఫర్ ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి. ప్రోడక్ట్ అన్నమాట. ఆఫర్ అంటే ప్రోడక్ట్ గాని ఆఫర్. ఓకే, సో హౌ టు క్రియేట్ అంటే ఇక్కడ ప్రాఫిటబుల్ ఆఫర్ అంటే చాలా ఉంటాయి. ఆఫర్స్ అనేవి లాంచ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ సింగిల్ డే 3 to 4 ఆఫర్స్ అనేవి వారియర్ ప్లస్ లో లాంచ్ అవుతూనే ఉంటాయి. ఓకే, బట్ ఎటువంటి ఆఫర్ తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ గా ఆఫర్ అనేది మంచి ఆఫర్ అయితే ఆటోమేటిక్ గా కన్వర్షన్ అనేది జరుగుతుంది మనకి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే హౌ టు చూస్ అ ప్రాఫిటబుల్ ఆఫర్. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎటువంటి క్రైటీరియాస్ ని బేస్ చేసుకొని మన ఆఫర్ ని మనం చూస్ చేసుకోవాలి, అది మీకు చెప్పడం జరుగుతుంది ఇన్సైడ్ ద ట్రైనింగ్. నెక్స్ట్, నెంబర్ 2, హౌ టు క్రియేట్ హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్. ఆల్రెడీ డిస్కస్ చేసాం సేల్స్ ఫన్నల్ అంటే. సో ఎటువంటి హై కన్వర్టింగ్ సేల్స్ ఫన్నల్ మనం క్రియేట్ చేయాలి, సో దట్ పీపుల్ ని అట్రాక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది చాలా యూజ్ పీపుల్ ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో అది మనం నేర్చుకుంటాం. నెంబర్ 3, హౌ టు డ్రైవ్ హై క్వాలిటీ ట్రాఫిక్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బయింగ్ ఇంటెంట్ ఉన్నటువంటి ట్రాఫిక్ ని, అంటే వాళ్ళకి బై చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటది అనమాట. అటువంటి పీపుల్ ని మనం టార్గెట్ చేయాలి ఇక్కడ. సో దాన్ని హై క్వాలిటీ బయింగ్ ఇంటెంట్ ట్రాఫిక్ అంటాం. హాట్ బయ్యర్ ట్రాఫిక్ అంటాం. సో చాలా ఉంటారు, బట్ ఎవరికైతే పర్టికులర్ ప్రోడక్ట్ లేదా పర్టికులర్ నిచ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని మనం టార్గెట్ చేసేసి అటువంటి క్వాలిటీ ట్రాఫిక్ ని మనం డ్రైవ్ చేస్తాం. ఓకే, సో ఇది ఎలా చేయాలి అది మీరు నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్, నెంబర్ 4, ఈమెయిల్ మార్కెటింగ్. సో దిస్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. దిస్ ఇస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో వన్స్ మనం ఏదైతే ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేస్తామో ఆ ఈమెయిల్ లిస్ట్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే మనం చేస్తే దిస్ ఇస్ కంప్లీట్ బ్యాక్ బోన్ అనమాట. సో మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. సో డైరెక్ట్ సేల్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ 2% మాత్రమే. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా 98% ఆఫ్ సేల్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్, బోనస్ స్ట్రాటజీ. సో జనరల్ గా మనం ఈ యొక్క ఫన్నల్, ఈమెయిల్ మార్కెటింగ్ వీటి ద్వారా మనం ఓన్లీ 2% సేల్స్ మాత్రం జనరేట్ చేయగలము. ఈమెయిల్ మార్కెటింగ్ 98% చెప్పాను. ఫన్నల్ అంటే జనరల్ డైరెక్ట్ సేల్స్ అని 2% చెప్పాను. బట్ మనకి ఏవైతే ఈ యొక్క సేల్స్ వచ్చినాయో ఈ సేల్స్ ని ఇంకా రెట్టింపు చేయాలి. జనరల్ గా ఈమెయిల్ వీటి ద్వారా కంప్లీట్ ఈమెయిల్ మార్కెటింగ్ స్టెప్ వరకు మనం ఓన్లీ రోజుకి ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మేము మాట్లాడుకుందాం, 5 సేల్స్ 10 సేల్స్ మాత్రం జనరేట్ చేసాం. బట్ ఈ యొక్క బోనస్ స్ట్రాటజీని అప్లై చేసాం అనుకోండి, దీనిలో ఆ 5-10 సేల్స్ అనేవి 20-25 సేల్స్ కూడా జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి బోనస్ స్ట్రాటజీ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మీరు నార్మల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ రోజుకి ఒక $100 ఎర్న్ చేశారు. ఓకే, ఈ బోనస్ స్ట్రాటజీ గాని అప్లై చేసాం అనుకోండి, ఖచ్చితంగా ఒక $300-400 కూడా ఎర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. నెక్స్ట్, డన్ ఫర్ యూ టెంప్లెట్స్ అండ్ రిసోర్సెస్. మీకు ఏవైతే నేను
కంప్లీట్ గా అన్ని కూడా డన్ ఫర్ యూ రీసోర్సెస్ అండ్ టెంప్లెట్స్, ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్, డిఫరెంట్ రీసోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు నేను రెడీమేడ్ టెంప్లెట్స్ అనమాట. డన్ ఫర్ యూ మీన్స్ రెడీమేడ్ టెంప్లెట్స్ నేనే క్రియేట్ చేసి హై కన్వర్టింగ్ టెంప్లెట్స్ కావచ్చు, హై కన్వర్టింగ్ ఫన్నల్స్, ఎవ్రీథింగ్ అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా ఈ యొక్క ట్రైనింగ్ లో. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కోర్స్ క్రియేటర్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ది మెంటర్స్ కానీ చాలా మంది సపోర్ట్ అనేది ల్యాక్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ అనేది మెయిన్ ప్రియారిటీ మనం ఇస్తాం. 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఏ టైం ఏ డౌట్ ఉన్నా కానీ 100% 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ లైఫ్ టైం కోర్స్ యాక్సెస్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా కోర్స్ అనేది ఎక్స్పైర్ అవ్వదు, నెవర్ ఎక్స్పైర్. ఓకే, లైఫ్ టైం కోర్స్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ థింగ్స్ అన్నమాట మనం ఈ యొక్క కోర్స్ లో నేర్చుకుంటాం. ఓకే.